హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీసీ హిందీ చిల్డ్రన్. అంతకుముందు నేను సెకండ్ లెసన్ చెప్పాను కదా, ఈద్గా లెసన్. అందులో లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయింది, మంచి గ్రామర్ పార్ట్ కూడా అయింది. సారాంశం చదవమని చెప్పాను, నేను చూస్తున్నాను అనుకుంటున్నాను. నేను లెసన్ చెప్పిన తర్వాత లెసన్ రీడింగ్ చేయండి. లెసన్ రీడింగ్ చేసి నేను ఏం చెప్పాను, నేను వర్తమానకాలు, భూతకాలు, భవిష్యత్కాలు అలాంటివి లెసన్ చదివినప్పుడు గుర్తించమని చెప్పాను కదా, గుర్తించాలనుకుంటున్నాను నేను. ఈరోజు అందులో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గర వర్క్ బుక్స్ రెడీగా ఉన్నాయి కదా, స్టడీ మెటీరియల్స్ అది తీయండి అమ్మ. ఒకసారి అది తీసి అందులో పేజ్ నెంబర్ 59 తీయండి. పేజ్ నెంబర్ 59. అందులో కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి. హామిద్ కే ఖుషీ కా కారణ్ క్యా హై? ఈద్గా పాట ప్రశ్న. అందులో హామిద్ కే ఖుషీ కా కారణ్ క్యా హై? ఆ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ అందులో హామిద్ కే ఖుషీ కా కారణ్ క్యా హై అంటే హామిద్ ఆనందానికి కారణం ఏంటి? హామిద్ కే ఖుషీ కా కారణ్ క్యా హై? హామిద్ యొక్క ఆనందానికి కారణం ఏమిటి అనగానే, హామిద్ 4-5 సాల్ కా బోలా బాలా లడకా హై. హామిద్ సుమారుగా 4-5 సంవత్సరాలు వయసు గల చిన్న అమాయకమైన బాలుడు. ఉస్కే మా బాప్ చల్ బసే, అతని యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. దాదీ అమ్మ అమీనా హీ ఉస్కా పాలన పోషణ కర్ రహీ హై. దాదీ అమ్మ అంటే నాయనమ్మ అతనిని పాలన పోషణ కర్ రహీ హై అంటే ఆమె అతని పాలన చూసుకుంటూ ఉంది. दादी अम्मा ने उसे बताया कि उसके అబ్బాజాన్ రూపాయ కమానే గయే హై అంటే హామిద్కి తల్లిదండ్రులు చనిపోయిన సంగతి తెలియదు, చిన్నపిల్లవాడు కదా. అందుకని నాయనమ్మ ఏం చెప్పింది, దాదీ అమ్మ ఊసే బతాయా, దాదీ అమ్మని ఊసే బతాయా, దాదీ అమ్మ చెప్పింది, నాయనమ్మ చెప్పింది ఎవరంటే అబ్బాజాన్ అంటే ఫాదర్, పిత అన్న అబ్బాజాన్ అన్న ఫాదర్. రూపాయ కమానే గయే హై అంటే డబ్బులు సంపాదించుకు రావడానికని వెళ్ళాడు నీ తండ్రి. అమ్మీ జాన్ అంటే తల్లి, అల్లాహ్ మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సీ చీజే లానే గయి హై. అమ్మీ జాన్ అంటే తల్లి, అల్లా మియా కే ఘర్ సే అంటే అల్లా యొక్క ఇంటికి వెళ్ళింది అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నీ కోసం చాలా వస్తువులు, చీజ్ అంటే వస్తువులు, లానే గయి హై అంటే తేవడానికని వెళ్ళింది. అంటే ఫాదరు మనీ సంపాదించడానికని వెళ్ళారు, అమ్మ ఎందుకు వెళ్ళింది అంటే దేవుడి దగ్గర నుంచి చాలా తేవడానికని వెళ్ళింది. హామిద్ కా దిల్ స్వచ్ఛ ఔర్ సాఫ్ హై. హామిద్ యొక్క మనసు చాలా స్వచ్ఛమైనది, మళ్ళీ అందులో ఎలాంటి కల్మషమైనది కూడా కాదు, చాలా స్వచ్ఛమైన మనసు. బహో ఈద్ కా మేళా భీ దేఖనే జా రహా హై. అతను ఈద్ పండుగ యొక్క మేళాకి చూడడానికి వెళ్తున్నాడు. యహీ హామిద్కి ఖుషీ కా కారణ్ హై. ఇది హామిద్ యొక్క ఆనందానికి కారణం. ఇంకొకసారి చదువుతాను చూడండి. హామిద్ 4-5 సాల్ కా బోలా బాలా లడకా హై. ఉస్కే మా బాప్ చల్ బసే హై. దాదీ అమ్మ అమీనా ही उसका पालन पोषण कर रही है. दादी अम्मा ने उसे बताया कि उसके अब्बाजान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी चीज़ें लाने गई है. हामिद का दिल स्वच्छ और साफ है. वह ईद का मेला भी देखने जा रहा है. यही हामिद की खुशी का कारण है. ఈ విధంగా మనం క్వశ్చన్ చదువుకోవాలి. లెసన్ చూడండి అమ్మ, లెసన్ చదువుకుంటే ఈ పాయింట్స్ మన లెసన్లో వస్తాయి, అవి కూడా మీరు గుర్తించి చదివినట్లయితే ఇంకా చాలా మంచిది. ఈ క్వశ్చన్ మీరు రాసుకోవాలి, నోట్స్ పెట్టండి, అందులో రాసుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే, హామిద్ చిమట క్యోం ఖరీదనా చాహతా తా. హామిద్ చిమటాని ఎందుకు కొనాలని అనుకున్నాడు? చాహ్ అంటే కోరిక, చాహతా తా కోరుకున్నాడు. హామిద్ చిమటాని కొనాలని ఎందుకని అనుకున్నాడు? ఖరీదన అంటే కొనడం. ఇప్పుడు చూడండి, ఆన్సర్ చూడండి. हामिद की दादी के पास चिमटा नहीं है. जब तवे से रोटियां उतारती थी तो हाथ जल जाते थे. ఎప్పుడైతే తవే అంటే పెనం మించి, రోటియా అంటే రొట్టెలు, ఉతార్తీ థీ తీస్తోందో తో అప్పుడు హాత్ జల్ జాతే హై, అప్పుడు నాయనమ్మకి జల్ జాతే హాత్ జల్ జాతే హై, చేతులు కాలిపోతున్నాయి అన్నమాట. అగర్ చిమటా ఖరీద్ కర్ దాదీ కో దేగా తో
అప్పుడు చిమటాని తను ఖరీద్ కరంటే కొన్ని దాదీకి దేగా ఇచ్చినట్లయితే తో వహ బహుత్ ప్రసన్న హోగి, చాలా ఆనందపడుతుంది. ఉస్కా ఓంగలియా భీ నహీ జలేంగి, ఆమె యొక్క వేళ్ళు ఎప్పుడు కూడా కాలవు. ఉస్కి ప్రశంస కర్కే ఉసే ఆశీష్ దేగి, అప్పుడు నన్ను మెచ్చుకుని నాకు చాలా ఆశీస్సులు అంటే దీవెనలు ఇస్తుంది. ఐసా సోచ్కర్ హామిద్ చిమటా ఖరీదిన చాహతాత, ఇలా ఆలోచించి హామిద్ చిమటాని కొనాలని అనుకున్నాడు. ఇంకోసారి చూద్దాం చూడండి. हामिद की दादी के पास चिमटा नहीं है, जब तवे से रोटियां उतारती थी तो हाथ जल जाते थे. अगर वह चिमटा खरीद कर दादी को देगा तो वह बहुत प्रसन्न होगी. उनकी उंगलियां भी नहीं जलेंगी. उसकी प्रशंसा करके उसे आशीष देगी. ऐसा सोचकर हामिद चिमटा खरीदना चाहता था. ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి అమ్మా. చూడండి, టెక్స్ట్ బుక్ కూడా చదవండి. చదివి దీన్ని రాసి రిపీట్ చేసి బై హార్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. చూడమ్మా, 5th క్వశ్చన్. हामिद के हृदय स्पर्श विचारों के प्रति दादी अम्मा की भावनाएं कैसी थी. हामिद की हृदय स्पर्श विचारों के प्रति, హామిద్ యొక్క మనసు స్వభావం పట్ల దాదీ అమ్మకి ఎలాంటి భావనలు ఉన్నాయి చూడండి. అమీనా हामिद की बात सुनकर बड़ी प्रसन्न हुई. అమీనా హామిద్ की बात सुनकर, హామిద్ యొక్క మాటలు విని, సున్కర్ అంటే విని, బడి ప్రసన్న హుయి, చాలా ఆనందపడింది. కి ఎందుకంటే హామిద్ ఉస్కా ఇత్నా ఖ్యాల్ రక్తా హై, అంటే హామిద్కి ఆమె పట్ల అంటే తన యొక్క నాయనమ్మ పట్ల ఎంతటి గుర్తు ఉంది, ఎంతటి అవగాహన ఉంది. ఉస్కే సోచ్కర్, దాన్ని ఆలోచించి బచ్చే మే కిత్నా త్యాగ్ సద్భావ్ और వివేక్ హై, అంటే చూస్తే వాళ్ళ నాయనమ్మ అనుకుంటోంది హామిద్కి ఎంత మంచి అభిప్రాయం ఉంది, ఎంతటి త్యాగం, ఎంతటి సద్భావన, ఎంతటి వివేకం అంటే ఆలోచన తీరు ఎంత బాగుంది ఈ అబ్బాయికి, ఎంత చిన్నపిల్లాడైనా కూడాను అని చెప్పి చాలా ఆనందించింది. दूसरों को खिलौने और मिठाई लेते देखकर इसका भी मन लालच होगा. చూడండి ఎదుటి వాళ్ళు బొమ్మలు, తోటి ఫ్రెండ్స్ బొమ్మలు, మిఠాయిలు అవి కొనుక్కొని తింటున్నప్పుడు అతని మనసు ఎంత ఆశపడి ఉంటుంది. లాలచోగా, అతను కూడా చిన్నపిల్లవాడే కదా, అతను కూడా తినాలని అనిపిస్తుంది కదా, బొమ్మలతో ఆడుకోవాలని అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఆ కోరికని చంపుకుని, ఆ యొక్క కోరికని ఇవి కొంటే మట్టి బొమ్మ కదా, కింద పడితే పాడైపోతుంది కదా, చకనాచురు హోజాయిగా అని అనుకున్నాడు. అలాగే స్వీట్ తింటే అయిపోతుంది కదా అని చెప్పి, ఇది చెమటా కొంటే నాయనమ్మకి ఎంతో ఉపయోగపడుతుంది, ఆ నాయనమ్మ చేతులు ఎప్పుడు కాలకుండా ఉంటాయి అని అంత మంచి ఉద్దేశం, అంత ఆలోచన, ఏది మంచి ఏది చెడ్డని ఆలోచించే వివేకం అబ్బాయిలో ఉంది కాబట్టి తను అలా చేశాడు. ఆ భావనకి నాయనమ్మ చాలా ఆనందపడింది. లేకిన్ ఉసే అతని దాదీకి యాద్ బనీ రహి, అలాంటి సమయంలో కూడా అతనికి దాదీ గుర్తుకొచ్చింది. అమీనా కా మన్ గద్గద్ హోగయా, అమ్మని యొక్క మనసు పొలకించిపోయింది. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను వినండి. అమీనా హామిద్ కి బాత్ సున్కర్ బడీ ప్రసన్న హుయి, అమీనా హామిద్ మాటలకి బాగా ఆనందపడింది. ఎందుకంటే హామిద్ ఉస్కా ఇतना ख्याल रखता है, उसने सोचकर बच्चे में कितना त्याग, सद्भाव और विवेक है. दूसरों को खिलौने और मिठाई लेते देखकर इसका भी लालच होगा, लेकिन उसे अपने दादी की याद बनी रही. अमीना का मन गदगद हो गया. ఈ విధంగా మనం చదువుకోవాలి. బాగా దీన్ని కూడా రాసుకోండి. బుక్లో మీకు నోట్బుక్ ఉంది కదా, ఇది నోట్స్ పెట్టుకుని అందులో మీరు రాసుకోవాలి. లెసన్ 2 అని పెట్టి రాసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకోవాలంటే ఈద్గాహ్ కహానీకే కహానీకార్, కవుల గురించి కూడా అడుగుతాడమ్మా మనకి ఎగ్జామ్లోనూ. దానికి కూడా మనం మార్క్స్ ఉంటాయి కాబట్టి కవి పరిచయాన్ని వదలకూడదు. కహానీకార్ ఎవరు అంటే మన లెసన్ చెప్పినట్టు చెప్పుకున్నాము, ప్రేమ్చంద్ అని. దాని క్వశ్చన్ రూపంగా కూడా చెప్పుకుందాము. చూడండి, ఈ క్వశ్చన్ ప్రశ్నకి ఉత్తర దిజియా అని అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ అని ఉంది కదా, అందులో చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఈద్గాహ్ కహానీకే కహానీకార్ కౌన్ హై, ఇన్కి రచనావోం కి విశేషత క్యా హై అని ఇచ్చాడు కదా. ఈద్గాహ్ కహానీకే కహానీకార్ ప్రేమ్చంద్ హై, అది మీకు తెలుసు కదా. ఈద్గాహ్ కహానీకే కహానీకార్ ప్రేమ్చంద్ హై.
वे इस प्रकार के लेखक है जो अपने लेखों से, उपन्यासों से और रचनाओं से आधुनिक समाज में मानव को हर क्षेत्र में नैतिक मूल्यों का विवरण देते हैं. అతని యొక్క ఉపన్యాసాల్లో, కవితల్లో, అతని యొక్క గ్రంథాల్లో ఏం రాశాడనమాట, ఈ నూతన సమాజం యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆధునిక పరిస్థితుల గురించి కూడా అతను మానవ ప్రవర్తన గురించి కూడా అతను రాశాడు. మానవకు हर क्षेत्र में नैतिक मूल्यों का, नैतिक విలువల గురించి వివరించాడు. नैतिक मूल्यों को बचाने के लिए परिवार के सदस्य और बड़े बुजुर्गों के हित के लिए त्याग, सद्भावना, विवेक जैसे संवेदनशील और कर्तव्य आदि का बोध कराते हैं. అతను బడే బుజుర్గోంకే ప్రతి అంటే పెద్దల పట్ల, తన యొక్క ఫ్యామిలీ అంటే కుటుంబం పట్ల నైతిక విలువలు ఎలా మనం కాపాడుకోవాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎలాగ త్యాగం చేయాలి, ఎలా పక్కవాడి గురించి మన వాళ్ళ గురించి ఎలా ఆలోచించాలి అనేటువంటి దాన్ని చక్కగా ఆయన వివరించారు. ఇది కహానికారి యొక్క సందేశం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బుక్ పేజ్ నెంబర్ 63లో వర్క్ బుక్లో చూద్దాం మనం. ఇప్పుడు భాషాకి బాత్, అది మోస్ట్ ఇంపార్టెంట్. భాషాకి బాత్ మోస్ట్ ఇంపార్టెంట్. భాషకి బాత్లో మనకి ఏముంటాయంటే వాక్య ప్రయోగాలు, తర్వాత పర్యాయవాచి శబ్దాలు, తర్వాత విలోమ శబ్దాలు అంటే ఆపోజిట్స్, తర్వాత ఇంకా ఏకవచన్, బహువచన్ అవన్నీ కూడా మనకు ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో ఒక్కో మార్కు ప్రతి ఒక్కటి వస్తాయి. అవన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఉపసర్గు, ప్రత్యయి, కారక్, తర్వాత ముహావరా ఇవన్నీ కూడా వస్తాయి. నేను లెసన్ చెప్పిన ముహావరా అండర్లైన్ చేసుకోమని చెప్పాను కదా, అవి కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఈద్, ప్రభాత్, వృక్ష అని ఇచ్చాడు కదా, వీటికి మనం ఏం చేయాలట, ఏక్ ఏక్ శబ్ద కా వాక్య ప్రయోగ్ కీజియే और उसके पर्याय शब्द लिखिए. అంటే ఒక వర్డ్కి మనం పర్యాయ శబ్దం చెప్తూ సొంత వాక్యం చెప్పాలి. ఈద్ అని ఇచ్చాడు కదా, ఈద్ అంటే త్యోహార్, పర్వ. త్యోహార్, పర్వ. వాక్య ప్రయోగం చూడండి, అంటే పండుగ అని అర్థం తెలుగులో మనకి. దీనికి వాక్య ప్రయోగం అంటే సొంత వాక్యం. चांद दिखाई देते के अगले दिन ईद मनाई जाती है. చాంద్ దిఖాయి దేనేకే అగలే, చంద్రోదయం జరిగినప్పుడు ముందు రోజు మనకి ఈద్, చంద్రోదయం జరిగిన రోజు మనకి ఈద్ పండుగని జరుపుకుంటారు. అలాగే చూడండి, ప్రభాత్ అంటే శుభః ప్రాతః. శుభః ప్రాతః. చూడండి ఇందులో వాక్య ప్రయోగం, వసంత ఋతువుకే ప్రభాత్ బహుత్ సుందర్ హోతా హై. వసంత ఋతువులో ఉదయకాలం చూడడానికి చాలా బాగుంటుంది. ఆజ్గా ప్రభాత్ బహుత్ సుందర్ హై అని కూడా మనం చెప్పచ్చు. సొంత వాక్యం మీనింగ్ఫుల్గా మనం ఎలాగైనా కూడా రాసుకోవచ్చు. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీనింగ్ ఉండేలాగా మనం సొంత వాక్యాన్ని మనం రాసుకోవచ్చు. అలా చూడండి, వృక్ష. వృక్ష అంటే పేడ్, తరు, పాదప్ అనే మీనింగ్ కూడా ఉంది. చూడండి వాక్య ప్రయోగంలో, వృక్ష వాతావరణకు హరాభరా బనాయి రక్తే హై. వృక్షాలు వాతావరణాన్ని హరాభరా అంటే గ్రీనిష్నెస్గా ఉంచుతాయి. వృక్షాలు ఉంటేనే కదా గ్రీన్గా అందంగా ఉంటుంది ప్రకృతి, ఆ విధంగా అనమాట. వృక్షంసే బడే ఉపయోగ అని కూడా మనం చెప్పుకోవచ్చు సొంత వాక్యం. ఇలాగే కూడా అవసరం లేదు. నెక్స్ట్ చూడండి అమ్మా, అపరాధి ప్రసన్ అంటే దీన్ని మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు బ్రాకెట్లో ఏముందో చూసుకోవాలి. ఏక్ ఏక్ శబ్ద కా విలోమ శబ్ద లిఖియే ఔర్ ఉస్సే వాక్య ప్రయోగ్ కీజియే. విలోమ శబ్దాలు అంటే ఆపోజిట్స్. ఆపోజిట్ అన్నా, విలోమ శబ్దన్నా, వ్యతిరేక అర్థన్నా, ఉల్టే శబ్దన్నా ఆపోజిట్ అనే అర్థం. దాంతో మనం వాక్య ప్రయోగం కూడా మీకు 8th నుంచి కూడా ఉన్నాయి ఇలాంటివి. చూడండి, అపరాధి, నిరపరాధి, నిర్దోష్. అపరాధి అంటే నిరపరాధి, నిర్దోష్ అంటే అపరాధి అంటే తప్పు చేసినవాడు, నిరపరాధి తప్పు చేయనివాడు. తెలుగులో కూడా సేమ్ కదా. చూడండి వాక్య ప్రయోగం చూడండి, అపరాధి నహీ హై, నిరపరాధి హై. వెరీ ఈజీ. వహ అపరాధి నహీ హై, నిరపరాధి హై. ఈ అపరాధికి ఆపోజిట్ నిరపరాధి, రెండు ఇందులోనే ఉన్నాయి. సో అలాగే చూడండి, ప్రసన్, అప్రసన్ ఇది కూడా మనకి చాలా ఈజీగా ఉంది వర్డ్ కూడాను. అది చూడండి వాక్య ప్రయోగం చూడండి, उत्तीर्ण होने पर प्रसन्न होते हैं लेकिन अनुत्तीर्ण होने पर అప్రసన్న होते हैं. కరెక్టే కదా. ఉత్తీర్ణులైతే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది, అనుత్తీర్ణ పాస్ అవ్వకపోతే బాధగా ఉంటుంది. వెరీ ఈజీ, వెరీ సింపుల్ మీనింగ్ అండ్ ఆపోజిట్. उत्तीर्ण होने पर प्रसन्न होते हैं लेकिन अनुत्तीर्ण होने पर अप्रसन्न होते हैं. నెక్స్ట్ చూడండి, వచన బదులు చూడండి, एक एक शब्द का वचन बदलिए
और वाक्य प्रयोग कीजिए। एक एक शब्द का वचन। మిఠాయి చిమట సడక్ అని ఇచ్చాడు చూడండి. మిఠాయికి బహువచన పదం, ఏకవచన బహువచనం రెండు ఉంటాయి కదా. సింగులర్ ఏకవచనం అంటే సింగులర్, బహువచనం అంటే ప్లూరల్. సరిగ్గా చూపించండి ఇక్కడ ఒకసారి. ఏకవచనం అంటే సింగులర్, బహువచనం అంటే ప్లూరల్. మిఠాయి మిఠాయియా, మిఠాయి సింగులర్, మిఠాయియా ప్లూరల్. వాక్య ప్రయోగం చూడండి. అప్పుడు ఉస్ దుకాన్ మే కయి తరహకి మిఠాయియా హై. ఆ షాప్లో చాలా రకాలైన మిఠాయిలు ఉన్నాయి. उस दुकान में कई तरह की मिठाइयाँ हैं. चिमटा चिमटे, चिमटा एकवचनम, चिमटे बहुवचनम. वाक्य प्रयोग చూడండి. चिमटे तवे से रोटी उतारने के काम आते हैं. చిమట మనం పెనం మించి, తవ అంటే పెనం మించి రోటీలు తీయడానికి ఉపయోగపడుతుంది. అలాగే చూడండి. సడక్ సడకే, సడక్ అంటే రోడ్డు, రోడ్లు. ఏకవచन बहुवचन. वाक्य प्रयोग చూడండి. शहरों में सड़कें विशाल और सुंदर होते हैं. పట్టణాల్లో రోడ్లు చాలా విశాలంగా, చాలా అందంగా ఉంటాయి. సూచన పడియే और उसके अनुसार कीजिए. చూడండి. సూచన అంటే మనం చూసుకోవాలి. ఉపసర్గ పహచాని అంటే చూడండి. మన 3 వర్డ్స్ ఇచ్చారు, అందులో ఉపసర్గ ఏంటో మనం గుర్తుంచుకోవాలి. బేసమజ్, బేసమజ్కి బే ఉపసర్గ అంటే ఒక వర్డ్కి ముందు వస్తుంది, ప్రతి అంటే ఆ వర్డ్కి చివరిన వస్తుంది. దానివల్ల మీనింగ్ మారుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బేసమజ్కి ఉపసర్గ బే అంటే సమజ్, బేసమజ్ అలా ఆపోజిట్లో చూసుకోవాలి మనం. అలాగే సద్భావ్, సద్భావ్లో సత్, సత్ ప్లస్ భావ్ సద్భావ్. అందులో సత్ అనే భావం, సద్భావం అంటే మంచి భావన, భావం అంటే భావం, సద్భావం అంటే మంచి భావన, విపరీతార్థం వచ్చింది కదా. అంచేత సద్భావనలో సత్ అనేది ఉపసర్గ, బే సమస్యలో బే అనేది ఉపసర్గ. అలాగే నిడర్, నిడర్లో నీ, డర్ అంటే భయం, నిడర్ అంటే భయం లేకపోవడం, నీ పెట్టడం వల్ల అర్థం మారింది కదా. అలా కూడా మనం చూసుకోవాలి. నిడర్కి నీ ఉపసర్గ. చూడండి. బే సమజ్కి బే ఉపసర్గ, సద్భావకి సత్ ఉపసర్గ, నిడర్కి నీ ఉపసర్గ. నెక్స్ట్ చూడండమ్మా. ప్రత్యయాలు వెంటనే. దుకాన్దార్, బడకీలా, గరీబీ. ప్రత్యయ పహచానియే. దుకాన్దార్ చూడండి. దుకాన్ ప్లస్ దార్, దుకాన్దార్. దుకాణం అంటే ఒక కొట్టు, ఎవరికి సంబంధించింది కాదు. దుకాన్దార్ షాప్ కీపర్, ఆ విధంగా అనమాట. దార్ అని ఉండడం వల్ల అర్థం మారింది కదా. అలా దుకాన్దార్లో మనకి ప్రత్యయం దార్. బడకీలాలో బడక్ ప్లస్ ఈలా, బడకీలా. బడకీలాలో ఈలా అనేది ప్రత్యయం. అలాగే గరీబీ పేదవాడు, గరీబ్ అంటే పేద, అది ఎవరికి సంబంధించింది కాదు. గరీబీ అంటే పేదవాడు, ఒక వ్యక్తికి సంబోధించమని చెప్తున్నాం కాబట్టి గరీబీలో ఈ అనేది ప్రత్యయం. అదేవిధంగా భావవాచక సంజ్ఞ చూడమ్మా. ఇది కూడా ఒక మార్క్ వస్తుంది మనకి. మీఠా, మీఠా అంటే తీపి. మీఠాస్, మిఠాస్, మిఠాస్, మీఠా పని అని కూడా అంటారు. మీఠా, మిఠాస్. మిఠాస్ అనేది భావవాచక సంజ్ఞ. అంటే దీన్ని భావవాచక సంజ్ఞలో భావసంజ్ఞ ఏది అని అంటే మీఠాకి మీఠాస్ అని మనం చెప్పాలి. అలాగే ప్రసన్న, ప్రసన్నత, ప్రసన్నత కలిగి ఉండడం. ప్రసన్నత. బూఢా, బూఢాపన్, బూఢా, బూఢాపన్, బూఢాప రెండు చెప్పచ్చు. బూఢా, బూఢాపన్ అని ఈ విధంగా భావవాచక సంజ్ఞలు మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ఈ చిన్న విషయం. ఇన్హే సమझिए और अभ्यास कीजिए. చూడండి. हामिद के बाजार से आते ही अमीना ने उसे ఛాతీ సే లగా లియా. చూడండమ్మా. ఇందులో కారక్ ఉంటుంది. మనం లెసన్ చదువుకున్నప్పుడు ఈ కారక్ ప్రతి సెంటెన్స్కి కూడాను కారకు, వచనం, సంజ్ఞ, సర్వనామం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం గుర్తించుకుంటూ వెళ్ళాలి. బోధకాలు, భవిష్యత్తుకాలు, వర్తమానకాలు, అది మనం లెసన్ చదువుకున్నప్పుడే మనం అవన్నీ కూడా చూసుకోవాలి. సంబంధ బోధక్ అవ్యయ హై. చూడండి. हामिद के बाजार से आते ही अमीना ने उसे ఛాతీ సే లగా దియా. హామిద్ బజార్ నుంచి వచ్చిన వెంటనే అమీనా ఆమెని అతనిని హత్తుకుంది. ఇలాగా ఛాతీసి ఇలా దగ్గర తీసుకుందనమాట. చూడండి. ఇందులో మనకి కారకాలు ఉంటాయి. అపాదాన కారక. యహా సే సంబంధ బోధక్ అవ్యయ హై. యహా అనేది ఇక్కడ సంబంధ బోధక్ అవ్యయం అనమాట. సే అంటే నుండి, అపాదాన కారక. ఈ సే అపాదాన కారక. సే కారణకారక కూడా ఉంది. కారణకారక. సే అంటే కారణకారక, అపాదాన కారక. కారకని మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి. हामिद ने कहा कि घर की देखकर दादी ने की. हामिद ने कहा कि చూడండి.
హామిద్ అంటున్నాడు ఏమని, ఘర్కి దేఖ్రేఖ్ దాదీనే కి, ఘర్ యొక్క ఇంటి యొక్క విషయాలన్నీ దాది నాయనమ్మ చూసుకుంటోంది. यहाँ की समुच्चय बोधक है तथा की करण की करना क्रिया की पूर्णता का द्योतक है की संबंधकारक. ఈ కీ అనేది ఏంటమ్మా, ఈ కీ సంబంధకారక, కీ క్రియాకారక. చూడండి, ఈ కీ సంబంధకారక, ఈ కీ ఏమో క్రియాకారక. కీ అంటే చేయడం, కీ ఎందుకంటే కహాకి ఏమన్నాడంటే అంటాం కదా, ఈ కీ ఇలా ఉండకూడదు. ఇక్కడ కీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇక్కడ రాంగ్ ఇచ్చాడు, ఇలా తిప్పుకోవాలి మనం కీని. చూడండి, కీ సంబంధకారకు, ఈ కీ క్రియాకారకు. ఈసారి నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే ఈ కారకు అండ్ ముహావరా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ లోపుగా ఏం చేస్తారంటే లెసన్ రీడింగ్ చేయండి. క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అవి మీరు విన్నారనుకుంటున్నాను. వినండి. ఇంకా అర్థం కాకపోతే ఇంకా 2-3 సార్లు చూడండి, వీడియో చూసి ఎక్స్ప్లెయిన్ చేసిన జాగ్రత్తగా బుక్ దగ్గర పెట్టుకుని వినండి. మీ దగ్గర బుక్ లేనట్లయితే ఇది దగ్గర పెట్టుకుని రాసుకోండి. క్వశ్చన్ ఆన్సర్స్ నేను క్లారిటీగా చెప్పాను కాబట్టి వీడియో చూసి దగ్గర పెట్టుకుని రాసుకోండి. నోట్ బుక్లో రాసుకుని గ్రామర్ పార్ట్ కూడా వినండి. విని ఇంకోసారి మీకు అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేసి వినండి. విని రాసుకొని చదవండమ్మా. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే ముహావరాలు, దానికి మీనింగ్ అండ్ భావం చెప్తాను. కారుకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని చేత మీరు తప్పనిసరిగా మీరు వీడియోలు ఫాలో అవ్వండి, రాయండి, చదవండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను చెప్పే వీడియోలు మీకు వెంటనే రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చక్కగా చూడండి. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, చూసి అర్థం చేసుకోండి. బాగా చదవండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆల్ ద బెస్ట్ అమ్మా.